బియ్యంపుల వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ముందే వచ్చి విడిదిల్లు అని ఉండేది ఊర్లలో. విడిదింట్లో వాళ్ళను ఉంచి సత్కరించి గౌరవించి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ టైంకి మా పెద్దలకి మా ఆచార్యులు కోపం రావచ్చు, ఆ టైంకి వస్తున్నానంటున్నాను. ఎవరు టైంకి రావట్లా. 10:40కి ముహూర్తం ఉంటే వాడు పళ్ళు తోముతుంటాడు ఒకడొకడు. ఏ 2:00కో 3:00కో వస్తారు, టైం తక్కువ అవుతున్నాయి కానీ ఆ సమయానికి వస్తున్నారు. స్వామివారి యొక్క కళ్యాణం చాలా జగత్ కళ్యాణం కదా. స్వామివారి కళ్యాణంలో దేవేరులు ఇద్దరు కూడా సర్వాలంకార శోభితులై, అందున ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలోనే ఆయన కంటే అందగాడు లేడు. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అలంకార ప్రియో విష్ణు, సర్వాలంకార శోభితుడై దేవేరుడు స్వామివారు ఎదురుగా ఎదుర్కోలు జరుపుకుంటున్నారు. పూర్వంలో బియ్యంపుల వాళ్ళు వచ్చినప్పుడు ఊరి ముందరే, మన తెలంగాణలో అయితే బుగ్గా గులాలు, రోజ్ వాటర్, సెంటు, కొబ్బరి పొడి, చక్కెర కలిపి నోట్లో వేసి, ఆంధ్రాలో అయితే పానకాలు ఇచ్చి, ఇంకో చోట అయితే స్వీటు మిశ్రీ బిళ్ళలు వేసి వాళ్ళని ఎంతో ఆనందంగా ఎదుర్కొనేవాళ్ళు. ఊరి ముందరే ఇంప్రెస్ అయిపోయేవాళ్ళు పిల్లగానోళ్ళు. ఓ ఎంత మంచోళ్ళరా మా బియ్యంపులు, సెంటు కొడుతున్నారు, అత్తలు చల్లుతున్నారు, పన్నీరు చల్లుతున్నారు, స్వీట్ వేస్తున్నారు. వాళ్ళని అక్కడ పూలు చేసేస్తే, విడిదిల్లు ఇస్తే పడుకుంటారు. మనం హాయిగా మన పనులు చేసుకోవచ్చు. దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి గౌరవించడం, 2 సీక్రెట్ ఏంటంటే తీపి ఎక్కువ తినిపిస్తే నిద్ర వస్తుంది. వాళ్ళు లేచి ఉంటే ఏమంటారు, శాండిల్స్ పంపేది, వేడి నీళ్ళేవి, ఈ ఫ్యాన్ లేదు, ఈ రూమ్ ఇస్తారా, ఇంటి దగ్గర పనులు ఉంటాయి. అబ్బాయి వాళ్ళని గౌరవం చేయలేం. వాళ్ళకి బాగా నిద్ర వచ్చేటట్టు చేస్తే అయిపోతుంది. ఆ ఎదురు సన్నాహం, ఎదురుకోలు, మన తోట సంబరం అనే కార్యక్రమం జరుగుతోంది. అందరూ కళ్ళారా తిలకించండి. ఆ యొక్క ఎదురుకోలు సంబరం ప్రారంభమవుతుంది. గోవిందా. జై శ్రీమన్నారాయణ. తిరుమలవాడ వెంకటరమణ గోవింద. అందరం శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేశాం. దానికి పూర్వాంగంగా జరిగే ఎదురు సన్నాహాలు, ఎదురుకోళ్ళు ఉత్సవంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే